దేశవ్యాప్తంగా పహల్గామ్ కాశ్మీర్కు సంబంధించినటువంటి ఉగ్రదాడి సంచలనమైతే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 30 మంది మరణించినటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. 10 మంది ఇప్పటికి కూడా క్షతగాత్రులుగా ఆసుపత్రులలో ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ యొక్క అటాక్స్ పైన కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అన్న, ఏంటి అసలు ఈ యొక్క అటాక్స్ను చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? 30 మంది ఇప్పటికే మరణించడం జరిగింది, ఇంకా చాలామంది సీరియస్గా ఉన్నారని కూడా తెలుస్తాం. చాలా బాధాకరమైన విషయం శ్రీనివాస్, ఎందుకంటే పహల్గామ్లో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎట్ ద సేమ్ టైం నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నా ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. దీనికి బాధ్యత వహిస్తూ అమిత్ షా, కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ముందు రిజైన్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు నాకు అర్థమవుతలేదు ఇప్పటికి కూడా. ఏ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడల్లా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు అమాయకులైన ప్రజలు, అక్కడ కాశ్మీర్ పోయిన అమాయకమైన ప్రజల్ని ఈరోజు పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు, నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఖచ్చితంగా ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎందుకు మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది? 6 మంది ఎక్కడి నుంచి వచ్చిండ్రు? 7 మంది ఎందుకు మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు? దాన్ని ఆలోచన చేసినప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీగా ఉన్న హోంశాఖ మంత్రి గారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందని ఎందుకు ఈ రోజు వరకు కూడా ఇప్పటివరకు కూడా ఆయన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దానికి తోడుగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిసారి ఇది ఒక డ్రామా అయిపోయింది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి కాంగ్రెస్ని కనెక్ట్ చేసి పార్టీని బదలాం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మాకు ఇన్సిడెంట్లకు సంబంధం ఏముంది? నేను ఒకటే కోరుతున్నా అమిత్ షా గారిని, తక్షణమే మీరు రిజైన్ చేయాలి. ఈ సంఘటనకు బాధ్యత వహించాలి, తక్షణమే మీరు రిజైన్ చేయాలి. ఇంకా అక్కడ చాలా వరకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నారు. గతంలో కూడా పుల్వామా అటాక్స్ సంబంధించినటువంటి విషయంలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి కనీసం ఇప్పటివరకు రిపోర్ట్ రాలేదంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, పుల్వామా ఘటన ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. అరే యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపగలిగిన శక్తి ఉన్న మోడీ ఎందుకు ఇట్లాంటి ప్రదేశాలలో సెక్యూరిటీ ఇవ్వకపోతున్నాడు? ఎందుకు ఈ విధంగా వివరించాల్సిన ఆలోచన ఎందుకు రావట్లేదు? యుక్రెయిన్ యుద్ధం ఆపగలిగినోడు, రష్యా యుద్ధం ఆపగలిగినోడు ఈ యుద్ధాన్ని, ఇక్కడ ఇంటర్నల్గా జరుగుతున్న ఈ రక్తపాతాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? నీ ఫెయిల్యూర్ కాదా? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతి దానికి ఎక్కడో ధర జరిగిన సంఘటన ఎంత బాధాకరమైన సంఘటన. ఈరోజు కొంతమంది ఫ్యామిలీస్ అక్కడ పోయి ఏదో ఇట్లా వారాంతం ఎంజాయ్ చేద్దాం అని పోయినంత మాత్రాన్ని ఇంత దుర్ఘటన జరగడం అయితే నిజంగా సమాజంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మాట్లాడతారు పొద్దున్న లేసి వేరే విషయాలపైన. ఈ విషయం ఎంత సెన్సిటివ్ విషయం అంటే మాట్లాడడానికి కూడా చాలా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది. ఈరోజు ఎలక్షన్స్ వస్తేనే ఇలాంటివి జరుగుతుంటున్నారు. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి? అసలు ఇప్పుడు ఏం ఎలక్షన్స్? వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి, అదేవిధంగా గుజరాత్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. ఈ ఎలక్షన్ జరిగినప్పుడు, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు? ఎందుకు ఈ కాన్స్పిరసీ ఉందని మేము ఎందుకు అనుకోవద్దు? దీనిలో కాన్స్పిరసీ లేదని ఎందుకు ఆలోచించాలి? ఖచ్చితంగా కాన్స్పిరసీ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ఫెయిల్యూర్ అయితేనే కదా, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితేనే కదా ఇవన్నీ జరిగినాయి. నిండు ప్రాణాలు పోయినాయి, 30 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ పిల్లలు, భార్యలు ఏడికి పోవాలి? ఈరోజు మీరు అంతమంది టూరిస్టులు, 500 మంది టూరిస్టులు పైనకు వస్తున్నప్పుడు వ్యవస్థ ఏం చేసింది? మినిమం మీరు ముందు సెక్యూరిటీ చూసుకోలే అవసరం లేదా? ఎట్లయినా సెన్సిటివ్ ఏరియా అని తెలిసినప్పుడు ముందు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సెక్యూరిటీని ఎందుకు మీరు చెక్ చేసుకోలేకపోయారు? అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా? పోలీస్ ఫెయిల్యూర్ కాదా? అక్కడున్న పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది? మీ కంట్రోల్లో ఉంది కదా. మరి మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు చూడట్లేదు? ఇదంతా ఇంతమంది టూరిస్టులు వస్తారని తెలుసు, మీకు ఇంతమంది టూరిస్టులు వస్తారని తెలుసు, అక్కడ జల్లెడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎవ్రీడే. మరి ఇవన్నీ కూడా ఫెయిల్యూరే కదా. ఈరోజు నిండు ప్రాణాలను పొగొట్టిరు అందరు కలిసి. నేను అందుకోసం చెప్తున్నా, అమిత్ షా గారు ఖచ్చితంగా ఈ విషయంపై రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.